మిగిలి ఉన్న మన ఏమైనా పనులున్నా ఏదున్నా సో నెక్స్ట్ ఇయర్లో వాటిని కంటిన్యూ చేసుకొని మన భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి చదువులో అయినా సరే విద్యలైనా ఉద్యోగాలైనా సరే మనం ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా కొత్త సంవత్సరంలో మంచి విజయాలను మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అట్లాగే ఇంకా ఈరోజు డిసెంబర్ లాస్ట్ అంటే ఇయర్లో లాస్ట్ కాబట్టి 31st సెలబ్రేషన్స్ అని అందరు కూడా ఆ హడావిడిలో ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. సో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే విస్తృతంగా అయితే చేస్తున్నారు. సో వాటిని అయితే గమనించుకోండి. సో అంటే కొత్త సంవత్సరం రాగానే తాగడం తినడమే కాదు, మనం ఏమైనా ఆశయాలున్నా మనం ఏమైనా సాధించాలని తపన ఉన్నా వాటిని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ మొత్తం తాగుడుకు తినడానికి పరిమితం కాకుండా చూసుకోవాలని అయితే చేస్తాం. సో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారు. సో ఎవ్వరు అని చూడకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే 20,000 నుంచి 30,000 దాకా ఫైన్ వేస్తారు. అట్లాగే 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్తున్నారు. సో దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పేసి పోలీసులు అయితే గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. అయినప్పటికీ కూడా మరి వైన్స్లు మాత్రం రెగ్యులర్గా ఉన్నదానికంటే టైం అయితే ఎక్కువ పెంచారు. అంటే 12 గంటల వరకు తాగొచ్చు. వైన్స్లో 12 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటాయి, పబ్బులు అయితే 1 గంటల వరకు ఓపెన్ ఉంటాయి. మరి అవి ఓపెన్ ఎందుకు పెట్టారు? తాగాలనే పెట్టారు. మరి తాగినాక ఎట్లా పోవాలి ఇంటికి? బైకులు అవి పోవాలి. ఇప్పుడు మెట్రో 12 గంటల దాకా పెట్టినప్పటికి కూడా మరి తాగినాక ఎట్లా పోవాలి? ఆటోలలో పోవాలా? ఆటోలు ఉండే నైట్ పూట పబ్లిక్ సర్వీస్ బస్సులు కానీ ఆటోలు కానీ ఉండవు. మరి ఎట్లా పోవాలి? సో ఇక మరి ప్రభుత్వానికే తెలవాలి. ఇక అట్లా ప్రభుత్వము ఎక్కువ తాగమని పర్మిషన్ ఇచ్చింది, ఇక్కడ తాగి వస్తే పోలీసులు పట్టుకుంటారు. సో ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక దీనికి సమాధానం అయితే ఉండదు, కాకపోతే ఎవరి జాగ్రత్తల వాళ్ళైతే ఉండాలి. సో రైట్, ఇక ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.